పెద్ది సామ్రాజ్యాన్ని మీరు ఎలా చూశారు? అసలు ఈ ప్రాసెస్ ఎలా బిగిన్ అయింది? యాక్చువల్గా పెద్ద ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పైన అయిందండి. ఓకే. ఆల్మోస్ట్ మనం ఒక 1.5 ఇయర్ కథ మీద ప్రీ ప్రొడక్షన్ వర్క్, ఓవరాల్ మూవీ డిజైన్ మీద వర్క్ చేయడం జరిగింది. అండ్ రకరకాల మినియేచర్స్ అవన్నీ వేసుకుని ఎంత అవసరం ఏంటి అనేది ప్రొడక్షన్కి క్లారిటీ ఉండేలాగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ప్లానింగ్ బాగా చేసుకున్నామండి ఈ సినిమాకి. డైరెక్టర్ మీకు ఫస్ట్ కథ చెప్పగానే మీ విజువలైజేషన్ ఫస్ట్ దేని మీదకి వెళ్ళింది? జనరల్గా నాకు తెలిసి అందరికి కూడా ఇదే ఉండొచ్చు. ఏ ప్రొడక్షన్ డిజైనర్ అయినా కథ విన్నప్పుడు మేము ఒక సినిమా కళలో ముందు ప్లే అవుతూ ఉంటుంది. డైరెక్టర్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, మాకు ఒక సినిమా ప్లే అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం గట్ ఫీలింగ్ ఏంటంటే ఆ విజువల్ ఏది పడిందనే దాని మీదే వి విల్ టేక్ థింగ్స్ ఫార్వర్డ్ ఓవరాల్ నరేషన్లో ఆ మూడుని బట్టి. సో ఈ సినిమాకు ఒక సర్టెన్ ప్లేస్లో జరుగుతుంది అనే ఒక ఫ్యాక్టర్ ఉంది. అక్కడ ఎలాంటి థింగ్స్ ఉంటాయి, అక్కడ ఏమేమి వర్క్ చేస్తారు, ఎలాంటి వర్క్ చేస్తారు, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకుని ఇవన్నీ సినిమాలో ఇన్కార్పొరేట్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ మనం రీసెర్చ్ చేసుకుని ఎలా చేస్తారు, బెల్లం తయారు చేసే విధానం ఎలాంటిది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ రీసెర్చ్ చేసుకుని చేయడం జరిగిందండి. డైరెక్టర్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క పలానా వాళ్ళు ప్లే చేస్తున్నారు అనేది ఉంటుంది. మీ దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్క క్యారెక్టర్, సపోజ్ ఈ బ్యాటే అవ్వచ్చు, లేకపోతే ఈ గదే అవ్వచ్చు, మీకు ఇవి ఒక క్యారెక్టర్స్. అవును, ఎగ్జాక్ట్లీ కరెక్టేనా? అవును. ఈ క్యారెక్టర్స్ని మీరు డిజైన్ చేసుకోవటానికి మీకు రిఫరెన్స్లు ఏముంటాయి? జనరల్గా కథ మీద నుంచి ఈ క్యారెక్టర్ డిజైన్ ఒకటి ఉంటుందండి ఓవరాల్గా. ఆ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని హీరో ఓవరాల్ సినిమాలో ఏమేమి వాడతాడు, లేదా ఏ ప్లేస్లో ఉంటాడు, ఎనీ క్యారెక్టర్ ఇతను ఎక్కడ ఉంటాడు, ఎలాంటి ప్లేస్లో ఉంటాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ బ్యాక్ అండ్ స్టోరీస్ సినిమాలో మనకేమీ కనపడకపోయినా కనపడవు. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకుని ఒక డిజైన్ వేసుకుంటామండి. ఈ ఎలిమెంట్స్ వాడతాం, ఇలాంటి ఏరియాకి సంబంధించింది అని మేము సపరేట్ ఒక స్క్రిప్ట్ పెట్టి డైరెక్టర్ చెప్పేటప్పుడే మీరు ముందుగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారా? ఎస్ 100% నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాము. ఎట్ ద సేమ్ టైం ఆ నోట్స్లో మనకి ఏమైనా అండర్స్టాండింగ్ కావాలనేది డైరెక్టర్తోనే అడుగుతాం. అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది, ఎన్నేళ్ళ ఫ్రెండ్షిప్, చిన్నప్పుడు ఫ్రెండ్షిప్పా, లేకపోతే పక్కింటోడు అంటే వీళ్ళు పక్కింటి అంటే ఎలాంటి రిలేషన్షిప్, సో వీళ్ళకి వాళ్ళకి ఆ అండర్స్టాండింగ్ ఎలా ఉండొచ్చు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కావాల్సిన డౌట్స్ అన్నీ క్లారిటీ తీసుకుంటామండి. తీసుకున్నాక దెన్ క్యారెక్టర్ డిజైన్. సో క్యారెక్టర్ డిజైన్ ఏంటి, ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది, ఇది అతను తయారు చేసుకున్నాడా, దొరికిందా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద మిగతా ప్రాప్స్ కానీ ఏదైనా కానీ డిజైన్ చేయడం జరుగుతుంది.